సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అసలు ఈ మూవీ అనుకున్న అసలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమా తీస్తే ఫ్లాప్ అవుతుందని చెప్పారు అందరూ, కానీ చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ఒకే ఇంట్లో ఇద్దరు స్టార్ హీరోలు, ఫైట్లు లేవు, విలన్ లేడు, ఐటెం సాంగ్ లేదు, భారీ యాక్షన్ లేదు. మరి ఇలాంటి సినిమాలు ఫ్లాప్ కాకపోతే హిట్ అవుతాయా? కానీ ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించింది. ఈ సినిమా కోట్ల రూపాయలు వసూలు చేసి తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. అసలు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎలా పుట్టింది? ఎందుకు చాలామంది నిర్మాతలు ఈ కథను తిరస్కరించారు? మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించడం వెనుక అసలు కథ ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ సినిమా గురించి మీరు ఎప్పుడు వినని నిజాలు తెలుస్తాయి. 2013 సంక్రాంతి సందర్భంగా విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆ కాలంలో ప్రేక్షకులు యాక్షన్ సినిమాలు, మాస్ ఎంటర్టైనర్స్ ఎక్కువగా చూస్తున్నారు. కానీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆయన మాత్రం ఒక కుటుంబ కథను చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రధానంగా చూపిస్తూ. ఈ ఆలోచనను మొదట చాలామంది రిస్క్గా భావించారు. ఎందుకంటే స్టార్ హీరోలతో సినిమా తీస్తే ప్రేక్షకులు ఫైట్లు, పంచ్ డైలాగులు, భారీ యాక్షన్ ఆశిస్తారు. కానీ ఈ కథలో అలాంటివి ఏవీ లేవు. ఈ కథలో ముఖ్యమైన పాత్రలో ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు పెద్దోడు, మరొకరు చిన్నోడు. దర్శకుడు మొదట నుంచే ఈ పాత్రలకు ఇద్దరు పెద్ద హీరోలు కావాలని అనుకున్నాడు. చాలా చర్చల తర్వాత వెంకటేష్, మహేష్ బాబు ఈ కథను విన్నారు. ఇద్దరికి కథ బాగా నచ్చింది. అయితే అప్పటి పరిస్థితుల్లో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి పూర్తి స్థాయి మల్టీ స్టార్ చేయడం చాలా అరుదు. అందుకే ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. ఈ నిర్ణయం అప్పట్లో పెద్ద సాహసంగా భావించారు. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంతనే తెలుసుకుందాం. ఈ సినిమా నిర్మాణ వ్యయం సుమారు 45 కోట్ల నుండి 50 కోట్ల మధ్య జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఆ కాలానికి ఇది కుటుంబ కథ చిత్రానికి చాలా పెద్ద బడ్జెట్. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోల రెమ్యునరేషన్, భారీ తారాగణం, అద్భుతమైన నిర్మాణ విలువ కారణం. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టుపై పూర్తి నమ్మకంతో పెట్టుబడి పెట్టారు. సినిమా విజయంలో సంగీతం చాలా కీలక పాత్ర పోషించింది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన పాటలు ప్రేక్షకుల హృదయాలు బాగా తాకాయి. అసలు వాటి పాటలు విడుదలకు ముందే సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ పాటలు చాలామంది ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. ఆ సమయంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ అంచనాలు వెల్లడించాయి. ఇది కుటుంబ కథ చిత్రానికి చాలా పెద్ద విజయం. అమెరికాలో కూడా ఈ సినిమా మంచి వసూలు సాధించింది. విదేశాల్లో ఉన్న తెలుగు కుటుంబాలు ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యారు. చాలామంది విశ్లేషకులు ఈ సినిమా విడుదలకు ముందు ఒకే మాట చెప్పారు: ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, యాక్షన్ లేదు, విలన్ లేడు, కథ చాలా సాధారణంగా ఉంది. కానీ దర్శకుడు మాత్రం ప్రేక్షకులు నిజమైన భావోద్వేగాలకు ఇష్టపడతారని నమ్మాడు. అదే జరిగింది. ప్రేక్షకులు సినిమాలో తమ కుటుంబాన్ని చూసుకున్నారు, తమ అన్నదమ్ముల బంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదే ఈ సినిమా విజయానికి అసలు కారణం. ఈ సినిమాలో అసలు హీరో ఎవరు? చాలామంది చెబుతారు మహేష్ బాబు కాదు, వెంకటేష్ కాదు. ఆ ఇంటి విలువలు, ఆ కుటుంబ బంధాలు, ఆ తండ్రి పాత్ర, ఆ తల్లి పాత్ర, ఇవే అసలు హీరోలు. అందుకే సినిమా పూర్తిగా ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు కనిపించాయి. ఎందుకంటే ఇది సినిమా కాదు, వారి జీవితాల్లోని ఒక భాగంలా అనిపించింది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టార్ సినిమాలకు కొత్త దారి చూపించింది. దీని తర్వాత చాలామంది హీరోలు కలిసి నటించడానికి ముందుకు వచ్చారు. ఇది కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదు, ఒక ట్రెండ్ సెట్టర్, ఒక మైలురాయి, ఒక కుటుంబ కథ ఎలా బ్లాక్ బస్టర్ అవుతుందో నిరూపించిన చిత్రం. ఒకప్పుడు ఈ సినిమా ఆడదు అన్నారు, ప్రేక్షకులు చూడరు అన్నారు. కానీ అదే సినిమా నేడు తెలుగు సినీ చరిత్రలో ఒక క్లాసికల్గా నిలిచింది. ఫైట్లు లేకుండా, విలన్ లేకుండా, అతిశక్తి లేకుండా, కేవలం కుటుంబ బంధాలతో కోట్ల హృదయాలను గెలుచుకుంది. అందుకే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ సినిమా కేవలం ఒక మూవీ కాదు, ఒక కావ్యం అన్నారు. అసలు ప్రతి తెలుగు కుటుంబంలో మనసులో నాటుకున్న ఒక భావోద్వేగం. మీకు ఈ సినిమా నచ్చిందా? ఎన్నిసార్లు చూశారు? కామెంట్లో ఫ్యామిలీ క్లాసిక్ అని టైప్ చేయండి. మరో సినిమాతో మళ్ళీ మనం అనలైజ్ చేసి చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఆల్.